హలో ఎవ్రీవన్. మనం ఈరోజు ఈ వీడియోలో భారతదేశ 17వ ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ గారి గురించి విందాం. చంద్రపురం పన్నస్వామి రాధాకృష్ణన్ గారు 1957 మే 4న జన్మించారు. 2025 సెప్టెంబర్ 9న జరిగిన ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా తను ఉపరాష్ట్రపతిగా గెలుపొందారు. తమిళనాడు రాష్ట్రం నుంచి ఉపరాష్ట్రపతి పదవిలో మూడో వ్యక్తిగా గుర్తింపు పొందారు. గతంలో రాధాకృష్ణన్ గారు 2 సార్లు కోయంబత్తూర్ లోక్సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా, తమిళనాడు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు. సిపి రాధాకృష్ణన్ గారు భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పనిచేసి 1998 సంవత్సరంలో కోయంబత్తూర్ నుంచి లోక్సభ స్థానానికి ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1999 సంవత్సరం రెండోసారి ఎంపికై అలాగా 2004, 2014, 2019 లోక్సభలో ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. తర్వాత తను తమిళనాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా 2016 సంవత్సరం నుంచి 2019 వరకు ఆల్ ఇండియా కోయర్ బోర్డ్ చైర్మన్గా పనిచేశారు. సిపి రాధాకృష్ణన్ గారు 2023 ఫిబ్రవరి 12న జార్ఖండ్ రాష్ట్ర గవర్నర్గా నియమితులయ్యారు. తెలంగాణ రాష్ట్రం గవర్నర్గా ఉన్న తమిళిసై సౌందరరాజన్ గారిని 2024 మార్చి 18న రాజీనామా చేయడంతో తెలంగాణ గవర్నర్ మరియు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గా సిపి రాధాకృష్ణన్కు అదనపు బాధ్యతలను అప్పగిస్తూ 2024 సంవత్సరం మార్చి 19న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ గవర్నర్గా 2024 సంవత్సరం జూలై 31 వరకు అదనపు బాధ్యత మరియు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గా 2024 ఆగస్టు 6 వరకు పనిచేశారు. ఇతని వయసు రీత్యా రాధాకృష్ణన్ గారు ఉపరాష్ట్రపతిగా ఎంపిక చేయడం జరిగింది. 2025 సంవత్సరం ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎన్నికల్లో సిపి రాధాకృష్ణన్ గారు వారి అభ్యర్థిత్వాన్ని ఆగస్టు 17న బీజేపీ అధిష్టానం ప్రకటించింది. తాను 2025 సెప్టెంబర్లో జరిగిన ఎన్నికల్లో 9వ తారీఖున ఎన్నికల్లో 152 ఓట్ల మెజార్టీతో గెలిచారు. రాధాకృష్ణన్ గారు 452 ఓట్లను సాధించగా తన సమీప ప్రత్యర్థి బి సుదర్శన్ రెడ్డి గారు 300 ఓట్లు వచ్చాయి. సిపి రాధాకృష్ణన్ గారి గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్.